మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యం చెప్దామంటే చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. మరి ఈరోజు దేవుడు సమయం ఇచ్చాడు. చాలాసేపు చెప్పేది ఉంది. షార్ట్కట్లో మనం తొందరగా వెళ్ళిపోదాం. అపోస్తుల పిలుపు గురించి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించబడడానికి వందనాలు. దుష్ట శక్తులను బంధించి ఈ వాక్యం అందరిలో ఫలించును కాక. ఆటంకపరిచే ప్రతి సైతాన్ చీకటి శక్తులను కాల్చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రవక్త గురించి విన్నాము, సువార్థికుడు, తర్వాత కాపరి, బోధకుడు గురించి విన్నాము. ఒకరోజు మధ్యాహ్నము అపోస్తుల యొక్క మైండ్ సెట్ గురించి మనము విన్నాము. ఇప్పుడు ఈరోజు అపోస్తుల పరిచర్య అంటే ఏంది, తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, వీటిని బట్టి మనము ఈయన అపోస్తుల పిలుపు అని చెప్పచ్చు అనమాట. హల్లెలూయా. అపోస్తులు అనగా పంపబడిన వారు అని అర్థం. దేవుని చేత ఎన్నిక చేయబడి ఒక మిషన్, ఒక కర్తవ్యం కోసం వారిని పంపిస్తారు దేవుడు. హల్లెలూయా. మిషనరీస్ కూడా అపోస్తులుగా ఉంటారు, కానీ అందరు మిషనరీస్ అపోస్తులు కాదు. హల్లెలూయా. అపోస్తుల్లో 5 మంది ఉంటారు. సువార్థికుడు ఉంటాడు, కాపరి ఉంటాడు, బోధకుడు ఉంటాడు, తర్వాత పాస్టర్ కూడా ఉంటాడు, ప్రవక్త కూడా ఉంటాడు. 5 మంది కలిస్తే అపోస్తులు కాదు, ఆ అపోస్తులు కలిస్తేనే 5 మంది అనమాట. హల్లెలూయా. ఆయన లోపల ఐదు వ్యక్తులు కూడా ఉంటారు. ఈ అపోస్తులు అనే పరిచర్య చాలా అద్భుతమైన పరిచర్య అనమాట. లీడర్ పరిచర్య అనమాట. వీళ్ళకంతా కూడా నాయకులుగా ఉంటారు, అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు. వీళ్ళు ఛాంపియన్స్ అనమాట. నలుగురు కలిస్తే అక్కడ సంఘం ఫామ్ కాదు, అపోస్తులు వస్తున్న సంఘం ఫామ్ అవుతుంది. వీళ్ళ మీద ఉన్న అభిషేకం ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు ఏ ప్రాంతానికి పోయినా కానీ అక్కడ ఒక 4, 5, 10 మందో ఒక గుంపు ఫామ్ అయిపోతుంది అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు సంఘాన్ని బాగా నడిపించగలుగుతారు, సంఘంలో సేవకులను తయారు చేయగలుగుతారు. తర్వాత ప్రార్థన చేసి నీ లోపల సామర్థ్యత ఇది ఉంది, నువ్వు ఈ విధంగా వాడబడతావు అని వీళ్ళు భవిష్యత్తు గురించి కూడా వీళ్ళు చెప్పగలుగుతారు. చాలా గొప్ప వ్యక్తులు అనమాట. ఈ అపోస్తులు అనే వాళ్ళని దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, సంఘంని డెవలప్మెంట్ చేయడానికి, తర్వాత సంఘంలో ఉన్న పరిశుద్ధుల్ని బలపరచడానికి ఇచ్చారు. హల్లెలూయా. చాలా గొప్ప. ఈ అపోస్తుల పరిచర్య చాలా గొప్ప పరిచర్య. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అదే ప్రవక్త అనుకోండి, ఆయన దేవుని కోసం ఒక స్పెసిఫిక్గా చూపిస్తాడు అనమాట. ఇది నీది, ఇది ఇట్లాంటిది పాయింటప్ చేస్తూ ఉంటాడు. తర్వాత సువార్థికుడు పరిచర్య అంటే పాపులను అందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళ రక్షణను నడిపేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే పాస్టర్ అనుకోండి, అక్కడ ఉన్న లోకం సంఘాన్ని దేవునిలో మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. అదే టీచర్ అనుకోండి, ఆయన వాక్యం బోధిస్తూ దేవుని ఒక వాక్యం వారిలో పనిచేసేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఒక గొప్ప ఉజ్జీవము మన దేశంలో, ప్రపంచంలో జరగబోతుంది. ఆ గొప్ప ఉజ్జీవం జరగకముందు ఈ 5 పరిచర్యలు బలపడతాయి. అపోస్తుల పరిచర్య, ప్రవక్త పరిచర్య, సువార్త. పాతకాలంలో దీన్ని ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అపోస్తుల బోధ ఉన్నప్పుడు ఉండే ఈ 5 రకాల పరిచర్య. క్యాథలిక్స్ వచ్చిన తర్వాత అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు, ఓన్లీ సువార్థికులు, బోధకులు, కాపరే ఉండేవాళ్ళు. ఆ బోధలకలు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా అపోస్తులు అనేవాళ్ళు లేరు, ప్రవక్తలు అనేవాళ్ళు లేరు, వాళ్ళు పాత నిబంధనలు ఉన్నారు. అపోస్తులు అంటే ఓన్లీ 12 మందే, కానీ వాళ్ళు లేరని చెప్తారు. హల్లెలూయా. కానీ వాళ్ళందరూ ఉన్నారు. అపోస్తులకు ఉన్న పిలుపు అసలు ఎలా ఉంటే ఆయన అపోస్తులు అవుతాడో అదంతా మనం చూద్దాం. యేసు ప్రభు ఒక గొప్ప అపోస్తులు అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము చూస్తే ఆయన లోపల చాలా
అన్ని పిలుపులు ఆయన లోపలనే ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే కనిపిస్తుంది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. యేసు ప్రభు ప్రవక్త అని చెప్పబడ్డది, యేసు ప్రభు సువార్తికుడు అని చెప్పబడ్డది, యేసు ప్రభు నేనే కాపరినని చెప్పబడ్డది, యేసు ప్రభు బోధకుడు అని కూడా చెప్పబడ్డది. ఇక్కడ ఈ హెబ్రీలో రాసిన పత్రిక, ఈ హెబ్రీలో గ్రంథం రాసిన రచయిత యేసు ప్రభుని ప్రధాన యాజకుడైన పెద్ద అపోస్తులుగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చూస్తే యేసు ప్రభు లోపల అపోస్తులత్వం ఉంది, యేసు ప్రభు లోపల ప్రవక్త తత్వం ఉంది, యేసు ప్రభు లోపల సువార్తికుడ తత్వం ఉంది, యేసు ప్రభు లోపల కాపరి తత్వం ఉంది, యేసు ప్రభు లోపల బోధకుడ తత్వం కూడా ఉంది. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు ఆరోహమన అయినప్పుడు ఆయన మీద ఉన్న ఈ 5 పిలుపుల్ని ప్రజల్లో వదిలే వెళ్ళిపోయాడు అనమాట. 5 పిలుపులు. ఇప్పుడు 5 దుప్పట్లు ఈయన మీద ఉన్నాయనుకోండి, ఈయన వెళ్ళేటప్పుడు దుప్పట్లు ఒక్కొక్కరి మీద వదిలేసిండు అనమాట. ఆ దుప్పటి ఒకరి మీద పడినప్పుడు వాళ్ళు అపోస్తులుగా మారారు, ఒకరేమో ప్రవక్తగా మారారు, ఒకరేమో సువార్తికుడుగా, ఒకడు బోధకుడుగా, ఒకడు కాపరిగా మారారు అనమాట. అందుకే ఎప్పుడు కూడా మనము వేరే పరిచర్య గురించి కావచ్చు, వేరే పాస్టర్ గురించి కావచ్చు, మనం ఏలెత్తి చూపేదన్నమాట. అంటే దేవుని పరిచర్యకు మనం ఏలెత్తి చూపిస్తున్నాం. వాళ్ళు రాంగ్ చేసినా కానీ వాళ్ళ జోలికి పోకూడదు. బోధ గురించి సమయం వచ్చినప్పుడు ఏదో కొంచెం విమర్శించడం, అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాం, కానీ ఆ పరిచర్య అట్లా జరుగుతుంది, ఆ దైవజనుడు అట్లా, వాడు పాపంలో ఉంటే కూడా మనం వారి గురించి పెద్దగా చెప్పకూడదు. ఎందుకంటే వారి మీద దేవుని ఒక దుప్పటి ఉంటుంది, పరిచర్య దుప్పటి ఉంటుంది. హల్లెలూయా. అన్ని 5 రకాల పరిచర్యలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకరికేమో కాపరి తత్వం ఉంటే ఆయన కాపరి మీదనే పోతాడు. ఇప్పుడు బిల్లీ గ్రామ్ గారు ఉన్నారు, ఆయన ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడు. 99 సంవత్సరాలు బ్రతికిండు. దాదాపుగా కొన్ని కోట్ల మందిని సువార్త చెప్పి రక్షించాడు. 7 మంది ప్రెసిడెంట్లకి ఆయన సువార్త చెప్పి వాళ్ళ తలమే చేయబెట్టి ప్రార్థన చేసిండు ఆయన అమెరికాలో. ఈయన చనిపోయినప్పుడు పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద ప్రెసిడెంట్లు వచ్చి ఆయన సమాధి చేశారు. ఆయనకు సువార్తికుని పిలిపే ఉంది. సువార్త ఇంకా ఎట్లా చేయాలా, కొత్తగా ఎట్లా చేయాలని ఆయన చాలా పుస్తకాలు రాసిండు, దాని మీద క్లాసెస్ చెప్పిండు. అది ఆయన పరిచర్య అంతే. అట్లా ఒక్కొక్క దైవజనం లోపల ఆ దేవుని ఒక పిలుపు అనే దుప్పటి వచ్చిన తర్వాత వాళ్ళ పరిచర్య ఆ స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ప్రతి పరిచర్యలో దేవుడు ఉండి పని చేస్తూ ఉంటాడు. అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఒకనొక టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని రూట్లో వచ్చేస్తారు. ఆయన రాకడ వచ్చినప్పుడు అందరు కూడా ఆయన రూట్లో వస్తారు. దేవుడు మరి బాబేలు గోత్రం మనుషులు కట్టకముందు ఒకటే భాష కలిగి ఉండే, వాళ్ళు బాబేలు గోత్రం కడుతున్నారని చెప్పి చాలా భాషలుగా దేవుడే మార్చేసిండని రాయబడ్డది. దేవుని రాకడ వస్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ లాస్ట్కి ఏమవుతుందంటే ఒకటే భాష వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అనే భాష ఒకప్పుడు మనం మాట్లాడేటోళ్ళం కాదు, ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయబడుతుంది. ఇంగ్లీష్ మాటలు, ఇంగ్లీష్ పాటలు, ఇంగ్లీష్ మీద రచనలు, ఇంగ్లీష్ని బాగా డెవలప్మెంట్ అయ్యింది. అది దేవుని ఒక చిత్తం. ఇంకా రాను రోజుగా ఏమవుతుందంటే ఇంగ్లీష్ అని ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది. అన్ని మతాలు కలిపి ఒక మతం అయిపోతుంది. ఫ్యూచర్లో అన్ని కరెన్సీలు కలిపి ఒకటే కరెన్సీ అవుతుంది. ఇప్పుడు మనోడు కువైట్లో పనిచేస్తే కువైట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, అది రూపాయికి 50-60 రూపాయలు వస్తుంది. రూపాయి విలువ అక్కడ 50-60 రూపాయలు. అమెరికాలో ఒక 72 రూపాయలు ఇట్లా ఉంది కదా. ఇంకా రాను రోజులు ఏమవుతుందంటే ఇక అందరు ప్రపంచంలో వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ ప్రపంచంలో వాడే డబ్బు విలువ, కరెన్సీ ఏమవుతుందంటే అంతా ఒకటే అయిపోతుంది. నువ్వు ఏడవైనా అవే డబ్బులు వస్తాయి అన్నమాట. ఇవన్నీ జరిగిన తర్వాత అంత్యక్రీస్తు అనేటోడు వస్తాడు. ఇప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లనే
ఈ 5 పరిచర్యలు డెవలప్ చేసుకొని అందరూ చాలా మ్యాక్సిమం వరకు చాలా సంఘాలు ఏమైపోతాయంటే లాస్ట్కి అపోస్తుల బోధ కిందకి వచ్చేస్తాయి. సువార్త బాగా జరుగుతుంది, ప్రవచనాలు బాగా వస్తాయి, కాపరితత్వం బాగా జరుగుతుంది, తర్వాత బోధ కూడా మంచి జరుగుతుంది, అపోస్తులత్వం కూడా జరుగుతుంది. అన్ని సంఘాలన్నీ ఒకటే సిద్ధానికి రావటానికి ప్రయత్నం చేస్తారు. అట్లా దేవుని సంఘం అంతా కూడా ఫామ్ అయిన తర్వాత అంత్యక్రీస్తు అనేటోడు వస్తాడు. ఆ దేవుని సంఘంలో చాలామంది అంత్యక్రీస్తు సైడ్కి వెళ్ళిపోతారు. ఒక గుంపే ఒక వర్గంలో ఉన్న వారే వానితో ఫైట్ చేస్తారు. అప్పుడు వానితో మనకు చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా భయంకరంగా సంఘం శ్రమలలో వెళ్తుంది. శ్రమలలో ఫుల్ సేవ జరుగుతుంది, శ్రమలు బాగా వస్తాయి సంఘానికి. చాలా భయంకరమైన పీక్ లెవెల్లో చాలా భయంకరమైన శ్రమ వస్తున్నప్పుడు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుని రాకడ వచ్చి మధ్యాకాశంలో దేవుడు వస్తాడు. పరిశుద్ధులుగా ఎవరైతే ఉన్నారో, దేవుని గ్రంథం మీద ఎవరి పేరైతే రాయబడ్డదో, ఎవరైతే బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని నిజంగా సేవ చేస్తారో వాళ్ళు టక్కన మాయమైపోతారు. ఫస్ట్ చనిపోయిన వాళ్ళందరూ మళ్ళా బతికి మధ్యాకాశంలో వెళ్ళిపోతారు. తర్వాత మనం అప్పటికి బ్రతికుంటే చచ్చిపోయిన బతుకున్న వాళ్ళందరూ కూడా మాయమైపోతారు. ప్రపంచంలో ఒక పెద్ద బిగ్ న్యూస్ వచ్చేస్తుంది అనమాట, క్రిస్టియన్స్ ఆర్ నాట్ దేర్ అని. క్రైస్తవులు అనేవాళ్ళు లేరు, ఎక్కడ పోయారో తెలియదు, ఎక్కడన్నా తెలిస్తే మీరు వాళ్ళని తీసుకురండి అని చెప్పి ఒక పెద్ద న్యూస్ అనేది వస్తుంది. ఇది దేవుని రాకడికి సాదృశ్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని పరిచర్య జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ అపోస్తులు అనే వాళ్ళు వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు దేవుని యొక్క రాయబారులు అన్నమాట. హల్లెలూయా. అపోస్తులు అనేవాళ్ళు దేవుని ప్రతినిధులు. దేవుని కొరకు, దేవుని వాక్యము, దేవుని బోధ కోసము వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు పంపబడ్డారు. హల్లెలూయా. ఈ అపోస్తులత్వంలో ఎలా ఉంటుందంటే ఆయన పరిచర్యలో సువార్త పరిచర్య జరుగుతుంటుంది ఆయన ద్వారా. తర్వాత బోధన పరిచర్య, టీచింగ్ చేయటం జరుగుతుంటుంది. హీలింగ్ మినిస్ట్రీ, స్వస్థపరిచే మినిస్ట్రీ కూడా జరుగుతుంది. తర్వాత పాస్టర్ అంటే కాపరితత్వం పరిచర్య కూడా జరుగుతూ ఉంటుంది. అపోస్తుల అభిషేకం ఏదైతే ఉందో ఆ అభిషేకంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అనేక మంది సేవకులను అపాయింట్ చేయగలుగుతాడు అనమాట. ఆయన చేయి పెడితే అయిపోయినట్టే. ఇంకా ప్రవక్త అనే వ్యక్తి మాట్లాడినప్పుడు అద్భుతం జరుగుతుంది. ఆయన నోటికి చాలా పవర్ ఉంటుంది. వాళ్ళు తనకు తాను మాట్లాడరు, ఆ టైంలో వాళ్ళ నాలుక అట్లా మాట్లాడుతుంది. అదే అపోస్తులు ఎట్లుంటారు అంటే వీళ్ళు మ్యాక్సిమం తల మీద చేయి పెడతారు. తల మీద చేయి పెట్టారంటే అయిపోయినట్టే, ఇంకా ఎక్కడి నుంచి ఎట్టో వెళ్ళిపోతారు. కొంతమంది లోపల దేవుని పిలుపు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, దేవుని కోసం వాళ్ళు బాగా డిజైర్ అయినప్పుడు ఈ అపోస్తులు ఎవరైనా చేయి పెట్టిరనుకో కథం, అక్కడే బ్రేక్ త్రూ వస్తుంది. వాళ్ళ లోపల పిలుపు ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళు బ్యాప్టిజం తీసుకోకపోని వాళ్ళు స్టాండర్డ్గా అయిపోతారు. ఇంకా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, వాళ్ళ సంఘాన్ని నడిపే అంత లెవెల్కి వెళ్ళిపోతారు. అపోస్తుల అభిషేకమే అట్లుంటుంది అన్నమాట. సంఘాలు ఫామ్ చేయటమే వీళ్ళ లోపల ఉన్న స్పెషాలిటీ. అపోస్తులు ఎక్కడైనా వచ్చిందంటే నలుగురు కలిస్తే అపోస్తులు రాడు, అపోస్తులు వచ్చినందుకు నలుగురు కలిసిపోతారు అక్కడ. హల్లెలూయా. యేసన్న గారు పక్కా అపోస్తులు అనమాట. బైబిల్ మిషన్ స్థాపించిన ముంగమూర్తి దేవదాస్ అయ్య గారు ఆయన అపోస్తులు. ఆయన రాజమండ్రిలో పుట్టి బయట దేశాల్లో సంఘాలు కట్టిండు. ఆయన హెబ్రోన్ చర్చ్ యొక్క అధినేత భక్తి సింగ్ గారు ప్యూర్ అపోస్తులు అనమాట. అపోస్తులు కాబట్టి 10,000 మీద సంఘాలు కట్టిండు ఆయన. యేసన్న గారు కూడా అపోస్తులు. ఇప్పుడు కనిపిస్తున్న స్టీఫెన్ పాల్ గారు ఆయన అపోస్తులు అనమాట. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ అపోస్తులు ఏం చేస్తారు అంటే ఎక్కడైనా ఏదైనా కొత్త ప్రాంతానికి వీళ్ళు వెళ్తే అక్కడ నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటారు. వీళ్ళ లోపల ఉన్న అదొక తత్వం అన్నమాట. వీళ్ళు బాగా మనుషులతో బాగా క్లోజ్ అవుతారు. అసలు వీళ్ళు ఎంత క్లోజ్ అయితే వాళ్ళకు కూడా తెలియదు అనమాట. మనుషులు వీళ్ళని చూసి కూడా క్లోజ్ అయిపోతారు. వీళ్ళకంతా చెప్పుకోవాలా అని చెప్పి మనుషుల లోపల ఒక మైండ్ సెట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఎట్లా ఇంటి వాళ్ళతో కూడా కొట్లాడతారు. నాకు ఎవ్వరు లేరు, పలానా బ్రదర్కి ఫోన్ చేయరా, ఆయన వచ్చి నా సాగు చేస్తాడు.
అని చెప్తారు. హల్లెలూయా. పలానా వ్యక్తి ఫోన్ చేయండిరా, ఆయన ఒక్కొక్క ఫోన్ చేయండిరా, మీరు ఎవ్వరు లేకపోయినా నడుస్తుంది, ఆయన వచ్చి చూసుకుంటాడు, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటాడు, నేను చనిపోతే కూడా ఆయన చేతనే నా సావు జరగాలి, నా సమాధి జరగాలి అని ప్రజలు కోరుకుంటారు. అంత డీప్గా ఈ అపోస్తులు అనే వ్యక్తి ఒక మనిషి లోపల వెళ్తాడు. వీళ్ళు ఎక్కువగా కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త ప్లేసెస్ని బాగా ఇష్టపడతారు. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళారు అని అంటే అక్కడ ఆత్మల్ని గెలుచుకుంటారు అనమాట. ఎవరైనా వీళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు, వీళ్ళని చూడంగానే అట్రాక్ట్ అవుతారు. వీళ్ళ దగ్గర ఏదో డబ్బు ఉందనో లేదో కాదు, కానీ వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ మాట తీరుకే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అనమాట. వీళ్ళు మనుషుల్ని అట్రాక్ట్ చేస్తారు, దేవుణ్ణి కూడా అట్రాక్ట్ చేస్తారు. హల్లెలూయా. వీళ్ళ ఆత్మలను సంపాదించి ఆ ఆత్మలకు వాక్యం చెప్పి దేవుని ఒక వాక్యాన్ని వాళ్ళు చెప్తారు. అక్కడ వీళ్ళు ఒక పాస్టర్గా పనిచేస్తారు. తర్వాత అక్కడున్న వీళ్ళ ద్వారా కొంతమంది ఆత్మలు రక్షింపబడితే వాళ్ళని బాగా వాక్యంలో ఎంకరేజ్ చేసి ఎవరినో ఒకరిని సేవకుడుగా నిలబెట్టేసి వాళ్ళని అభిషేకించి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతారు. వీళ్ళకంటూ పర్టికులర్గా ఒక చర్చ్ అనేది ఉండదు. స్టాండర్డ్గా ఇది నా చర్చు, 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు ఉన్నదు. వీళ్ళు పోతాడు, చర్చ్ ఫామ్ అవుతుంది. అక్కడ ఒక సేవకుడు లేచేంతారు, వీరు బాగా బలపరుస్తాడు. ఆ సేవకుడు లేచిన తర్వాత వీళ్ళు పక్కకు జరిగిపోతారు. సంఘాలు కట్టాలా, సంఘాలు అంటే ఫిజికల్గా కనిపించే సంఘాలు కాదు, ఆత్మీయ సంఘాలు, జనాల్ని బాగు చేయాలా, వీళ్ళు దానికోసం పరిగెత్తుతూ ఉంటారు. లైఫ్లో బాగా రిస్క్ తీసుకుంటారు. వీళ్ళ 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 జీవితంలో రిస్క్ అంటే ఏందో తెలియదు అసలు. అది మనకి అవతల వ్యక్తి ఆలోచించినప్పుడు వాళ్ళకి రిస్క్ అనిపిస్తుంది, కానీ వీళ్ళకి రిస్క్ అనిపించదు. వీళ్ళు ఏది చేసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా హై లెవెల్లో ఉంటుంది. ఒక వాక్యం చెప్పినా కానీ, ఒక ప్రవచనం చెప్పినా కానీ, ఒక సువార్త చెప్పినా కానీ, ఒక దర్శనం చెప్పినా కానీ, ఏదైనా విషయాన్ని వివరించినాం కానీ, ఇక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు. వాళ్ళే అన్ని ఆలోచనలు తీసుకొని వాళ్ళే తర్ఫీదు ఇస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. సేమ్ అపోస్తులు కూడా వీళ్ళు అట్లనే చేస్తారు. వీళ్ళ లోపల మైండ్ తత్వము చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళు అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. పాము చావాలి, కర్ర ఇరగద్దు, పని అవ్వాలి, మట్టి అంటకూడదు. ఈ అపోస్తుల మైండ్ సెట్ అట్లుంటుంది. వీళ్ళ మెయిన్ గోల్ ఏముంటుందంటే సువార్థికులను లేపాలా, ప్రవక్తలను లేపాలా, దాని తర్వాత పాస్టర్లను లేపాలా, బోధకులను లేపాలా, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలా. వీళ్ళ దగ్గర ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఏ విషయమైనా కానీ అనర్గళంగా స్పీడ్గా మాట్లాడగలుగుతారు, చాలా డీప్గా మాట్లాడతారు. వీళ్ళు అలాంటి విషయాలు ఎక్కడ కూడా విని ఉండకపోవచ్చు, కానీ క్వశ్చన్ అడిగినప్పుడు వీళ్ళ మైండ్, వీళ్ళ ఆలోచన అంతా మారిపోయి వీళ్ళకి తెలియకుండా వీళ్ళ నోరు మాట్లాడుతుంది. ఏదైనా వివరించేటప్పుడు చాలా అద్భుతంగా వివరిస్తారు. ఆ వివరించిన స్టైలు, ఆ శైలి ఏదైతే ఉందో అది ఏ పుస్తకంలో కూడా దొరకదు. హల్లెలూయా. సంఘం ఎలా కట్టాలి, సంఘం ఎలా నడపాలి, సంఘంలో వస్తున్న ప్రాబ్లం ఏంది, శత్రువుని ఎలా జయించాలి, శత్రువు యొక్క ఆలోచన ఏంది, వీళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. వీళ్ళు బాగా ఇష్టపడే కలర్ ఏంది అంటే వైట్ కలర్ అన్నమాట. వీళ్ళు ఎక్కువగా వైట్ కలర్ని బాగా ఇష్టపడతారు. ప్రవక్త అనే వ్యక్తి ఎక్కువగా బ్లాక్ కలర్ని ఇష్టపడతారు. వాళ్ళు ఎక్కువగా బ్లాక్ కలర్ వేసుకుంటారు. ఈ అపోస్తులు అనే వాళ్ళు ఎక్కువగా వైట్ కలర్ వేసుకుంటారు. వీళ్ళ లోపల 4 ఉన్నారు కాబట్టి సువార్త, వీళ్ళు వేరే వేరే కలర్స్ కూడా వేసుకుంటారు, కానీ ఎక్కువగా వీళ్ళు వైట్ కలర్ని బాగా ఇష్టపడతారు. హల్లెలూయా. ఈ అపోస్తులు అనే వ్యక్తి ఒక సంఘాన్ని ఫామ్ చేసి ఆ సంఘంలో సంఘ పెద్దల్ని అపాయింట్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఈయన ఏం చేస్తాడు అంటే సంఘం కంటే ఎక్కువగా ఎవరినైతే పెద్దవాళ్ళని అపాయింట్ చేసిండో వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటాడు. వాళ్ళకి ఏమైనా డౌట్లు వచ్చిర్రు, లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందనుకో వాళ్ళకి చెప్పి వాళ్ళని నిలబెడతాడు. ఈయన లోపల ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ అపోస్తులు అనే వ్యక్తి గ్రేట్ అనిపించుకోవాలనేది ఉండదు. ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు గ్రేట్ అనిపించుకోవాలా, నా దగ్గర వచ్చిన ప్రతి వ్యక్తి హై లెవెల్లో వెళ్ళిపోవాలా, దేవుని కోసం రోషం కలిగి బ్రతకాలా, అసలు దేవుడు అంటే ఏందో చూపించాలా అని చెప్పి వీళ్ళు తపన పడుతూ ఉంటారు. వీళ్ళు చెప్పే ప్రసంగాలు అట్లనే ఉంటాయి, వీళ్ళు చేసే ప్రార్థన కూడా అట్లనే ఉంటుంది.
వీళ్ళు ఏదైతే ఏదైతే వాక్యం చెప్తారో ఆ వాక్యంలో చెప్పిన సబ్జెక్టే వీళ్ళు ప్రేయర్లో కూడా పెడతారు. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా ఈజీగా ఒక ప్రేయర్ చేయటం కానీ, లేకపోతే ఒక వాక్యం చెప్పటం కానీ, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సంఘంలో చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటారు. మనకి గ్రేట్ ఎగ్జాంపుల్ అపోస్తలులు ఎవరు అంటే పౌలు గారు. సంఘంలో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ పౌలు గారు ఉత్తిగానే క్లియర్ చేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. అపోస్తుల అభిషేకం అంటే అది మామూలు అభిషేకం కాదు, ఎక్స్ట్రాడినరీ అభిషేకం. తర్వాత అపోస్తులు ఏం చేస్తారు అంటే సైతాన్ రాజ్యాన్ని ఉత్తిగానే కూల్చేస్తారు. వీళ్ళకి ఆ పవర్ ఉంటుంది అన్నమాట. ఒక అపోస్తులు అక్కడ వచ్చిండంటే అక్కడ ఎంత పెద్ద సైతాన్ శక్తి అయినా ఉండని, దానికి గట్టిగా మాట్లాడి దాన్ని అంతం చేయటంలో వీళ్ళు ఆ సైతాన్ కూడా వీళ్ళకి లొంగిపోతుంది అన్నమాట. ఏం చేయలేకపోతుంది. దాని పేరు తలుసుకున్నా, వేరే వాళ్ళ పేరు తలుసుకుంటే వాళ్ళు అడ్డం పడిపోతారు, వేరే వాళ్ళు భయపడతారు, వాళ్ళకి అటాక్ ఉంటుంది. కానీ అపోస్తుల్ని చూస్తే దురాత్మరాజ్యం కూలిపోతుంది అన్నమాట. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రజల్ని దురాత్మ శక్తుల నుంచి విడిపిస్తారు. విడిపించిన ప్రజల్ని ఆ దురాత్మల చేత మళ్ళను బాధపడద్దంటే ఏం చేయాలి ఇక్కడ వీళ్ళు నేర్పిస్తారనమాట. వీళ్ళకి చాలా ప్రేమించే మనసు ఉంటుంది. లవ్ క్యారియర్స్ అంటారు. ఫాదర్ హార్ట్ని వీళ్ళు క్యారీ చేస్తారు. ప్రతి విశ్వాసిని పర్ఫెక్ట్గా చేయాలి, దేవునిలో పెంచాలి, దేవుని రాకడలో వచ్చినప్పుడు వీళ్ళని పంపించాలి కదా, అదంతా బాధ్యత మాదే కదా అని చెప్పి ఈ అపోస్తులు అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ భారంతో ఉంటారు. వచ్చిన ప్రతి సంఘస్థుడు, విశ్వాసి కావచ్చు, ఈవెన్ ద సేవకుడు కావచ్చు, వారిని ఒక ఓన్ ఫాదర్ లెక్క వీళ్ళు చూసుకుంటారు. నేను ఒక ఫాదర్ని, నా దగ్గరకు వచ్చిన విశ్వాసులు వీళ్ళకి మంచి చెడ్డ అంతా నేనే చూడాలి, పెళ్ళి అయితే వీళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత వాళ్ళు తప్పిపోతూ వచ్చి వాళ్ళని పరామర్శించాలి. వీళ్ళ లోపల తగ్గింపు మనసు చాలా ఎక్కువ ఉంటుంది. అసలు అవతల వ్యక్తి చెప్పకముందు వీడు కాలు మొక్కేస్తాడు అనమాట, తగ్గిపోతాడు. దాని తర్వాత విశ్వాసుల్ని ఎలాగైనా దేవుళ్ళో తీసుకురావాలని ఒక్కొక్కసారి గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, ప్రేమిస్తారు. ఎవరైనా వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళ మనసులో చాలా బాధపడతారు. అసలు వీళ్ళ బాధ అంతా ఇంత ఉండదు. సొంత వ్యక్తులు వదిలేస్తే ఎట్లా ఫీల్ అవుతారో అట్లా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి శ్రమలు ఎక్కువనే ఉంటాయి, వీళ్ళకి కష్టాలు ఎక్కువనే ఉంటాయి, వీళ్ళ మైండ్లో బాధ ఉంటుంది, మనసులో బాధ ఉంటుంది, తర్వాత ఆత్మలో కూడా బాధ ఉంటుంది. అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకే అపోస్తులు లేవాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఈ అపోస్తుల తత్వము, ఈ అపోస్తుల పరిచర్య ఎవరు మొదలుపెట్టారంటే యేసయ్య మొదలుపెట్టాడు. ఎందుకంటే కోత చాలా ఉంది, కోత పనివాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలా, ప్రభా అపోస్తుల్ని మీరు లేపండి, ప్రవక్తలు మీరు లేపండి, ఇంకా సంఘాలకు అపోస్తులు అనేవాళ్ళు కావాలి. కరెక్ట్గా బోధ కరెక్ట్గా నడవాలి అంటే అది అపోస్తుల వల్లనే నడుస్తుంది. వారి మీద ఉన్న అభిషేకము చాలా పవర్ఫుల్. వాళ్ళు ఒక పెద్ద డైనమైట్ లాంటి వాళ్ళు. డైనమైట్ అంటే ఒక బాంబు అనమాట. ఒక బాంబుని పేలిస్తే చాలా వరకు అవి ఏమవుతుందంటే ఆ ప్రాంతం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అపోస్తులు అనేవాళ్ళు అట్లా ఉంటారు. చాలా ప్రాంతాన్ని మొత్తం వాళ్ళు కబ్జా చేసేస్తారనమాట. చాలా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలు వేరే వాళ్ళు చేసేయడానికి వాళ్ళు అడ్డం పడిపోతారు, వీళ్ళు మాత్రం వీళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళ బాడీ తత్వం దేవుడు అట్లా మార్చేస్తూ ఉంటారు. ఎంత పెద్ద కొండనైనా కానీ ఈ అపోస్తులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసెస్గా వాళ్ళు మార్చగలుగుతారు. ఎంత పెద్ద కొండ ఉండాలి, ఎంత పెద్ద సమస్య ఉన్నది, వన్స్ ఒక్కసారి వీళ్ళు వచ్చిరంటే కథం, మొత్తం అక్కడ సీన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియనంత వరకే, వీళ్ళు రానంత వరకు, వీళ్ళు ఒక్కసారి వచ్చిరంటే అక్కడ మొత్తం సిచ్యువేషనే చేంజ్ అయిపోతుంది. దేవుని ఒక ఆత్మ బలంగా వీరి మీద పనిచేస్తుంది. అపోస్తుల్లో ఉన్న సిమ్టమ్ ఏంటంటే వీళ్ళ పరిచర్య ఎక్కువగా అద్భుతాలు జరుగుతాయి, మిరాకిల్ జరుగుతుంది. అది కూడా మిరాకిల్, మామూలు మిరాకిల్ కాదు, మామూలు అద్భుతాలు కాదు, అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. అసలు ఎవరు ఊహించరు. ఈ అపోస్తులు అనే వాళ్ళు ఒక అద్భుతమైన మనుషులు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు, స్వస్థతలు, తర్వాత ఆశ్చర్య కార్యాలు ఇవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మీద ఉన్న ఏదైతే అభిషేకం ఉందో అది లీడర్షిప్ అభిషేకం అనమాట, ఛాంపియన్ అభిషేకం అనమాట.
వాళ్ళు మంచిగా రూల్ చేయగలుగుతారు. దాని తర్వాత వాళ్ళలో ఉన్న గొప్ప అభిషేకం ఏంది అని అంటే వాళ్ళు వాళ్ళకున్న ఆ అభిషేకము అనేక మంది మీద కూడా రిలీజ్ చేయగలుగుతారు. చాలా ఇంపార్టెంట్. ఆయన మీద ఏదైతే అభిషేకం ఉందో ఆయన తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసినప్పుడు ఈయన లోపల ఏదైతే వరాలు ఉన్నాయో ఆ వరాలు అవతల వ్యక్తులు కూడా ఫ్లో అవుతాయి. భాషలు లేకపోతే వాళ్ళకి భాషలు వస్తాయి, ప్రవచనం చెప్పడం రాకపోతే వాళ్ళకి ప్రవచనం వస్తుంది, వాక్యం చెప్పడం రాకపోతే వాక్యం వస్తుంది. ఈ అపోస్తులు అనే వాళ్ళని తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు మ్యాక్సిమం, మిగతా వాళ్ళు చేయరు వాళ్ళు. హల్లెలూయా కదండి, చాలా ఇంపార్టెంట్. వీళ్ళలో ఉన్న గొప్ప శక్తి ఆ విధంగా ఉంటుంది. అయితే ఏ అపోస్తులు కదా ఒక అపోస్తులుగా స్టార్ట్ కాడు. ఫస్ట్ ఆయన అపోస్తులు పిలుపు ఉండదు. ఏదో సువార్థికుడో బోధకుడో ప్రవక్తనో ఏదో ఒక స్టేజ్లో ఉంటాడు. తర్వాత వారికి వస్తున్న ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు చూపే ఆ రిస్క్ని బట్టి దేవునిలో వాళ్ళు ఎదగటం బట్టి దేవుడు అపోస్తుల తత్వానికి తీసుకొస్తాడు. ఒకవేళ అపోస్తులుగా ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఖచ్చితంగా ఒక అపోస్తులు కింద ఉండి ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇది అపోస్తులకి బండ గుర్తు అన్నమాట. మీకు ట్రైనింగ్ చేసే పాస్టర్ ఎవరైతే ఉంటాడో ఆయన ఆల్రెడీ అపోస్తులై ఉంటాడు. అపోస్తుల పిలుపు ఉంటుంది. ఆయన దగ్గర చాలా సుదీర్ఘమైన ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అపోస్తులు కావాలి అని అంటే వాళ్ళు ప్రతిదీ కూడా భరించగలుగుతారు, ప్రతిదీ కూడా సహించగలుగుతారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పడిపోయిన వాళ్ళు, చెదిరిపోయిన వాళ్ళని ఎక్కువగా వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఎవరైతే దేవునిలో వీక్ ఉంటారో వాళ్ళ దృష్టి అంతా కూడా వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలా, వాళ్ళని ఎలా సరి చేయాలా, వారిని ఎలా బాగు చేయాలా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు, ఫాస్ట్గా ట్రావెల్ చేస్తారు, వాళ్ళు చాలా శ్రమలు అనుభవిస్తారు, వాళ్ళు చాలా పోగొట్టుకుంటారు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. దాని తర్వాత వాళ్ళ అవసరతల కొరకు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది, కానీ దేవుని రాజ్యం వారి ద్వారా కాపాడబడుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అపోస్తులు అనే వాళ్ళు గ్రేట్ సాక్రిఫిషియల్ ఉంటుంది వాళ్ళ లోపల. వాళ్ళ మీద ఉన్న అభిషేకం కోసము కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా వాళ్ళు వదులుకుంటారు అనమాట. నాకు దేవుని పరిచర్యనే కావాలా, దేవుని కోసం నేను నిలబడతా. వన్స్ వీళ్ళకి ఒక్కసారి సత్యం ఏదైనా అర్థమైతే ఆ సత్యం కోసం నిలబడతారు. ఆ సత్యం ఎప్పుడూ ఉండాలి అని చెప్పి ఆ సత్యం కోసం కొంతమంది మనుషులను తయారు చేసుకుంటారు. ఇంకా వీళ్ళు చెప్పినప్పుడు కూడా మనుషులు కూడా అట్రాక్ట్ అయిపోయి అరే కరెక్టే కదా అని చెప్పి వాళ్ళకి ఫాలో అయిపోతారు. వీళ్ళ ప్రేయర్స్ కావచ్చు, ఆ కన్నీరు కావచ్చు, ఆ పడుతున్న తపన కావచ్చు, అట్లా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అపోస్తులుగా ఎవరైతే పిలువబడతారో వాళ్ళు చావటానికి కూడా సిద్ధపడి ఉంటారు. వాళ్ళు మరణానికి లెక్క చేయరు, దురాత్మలకు లెక్క చేయరు, సమస్యని లెక్క చేయరు. పౌలు భక్తుడికి యెరూషలేములో నిన్ను చంపటానికి ఉన్నారు అని ఎక్కడ పోయినా ప్రవచనం వస్తూ ఉంటే సరే అని చెప్పి యెరూషలేంకి వెళ్ళిపోతాడు. ఆయన తెగించేస్తాడు అనమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి అపోస్తుల అభిషేకం అనేది చాలా గొప్పదన్నమాట. హల్లెలూయా. ఈ అపోస్తుల అభిషేకం ఎవరి మీదకి వస్తుందో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. హల్లెలూయా. అపోస్తుల అభిషేకంలో ఉన్న గొప్ప వాల్యూస్ ఏంటంటే దేవుడే వాళ్ళ లోపల ఉండి పని చేస్తూ ఉంటాడు. దేవుని ఒక పవర్ వాళ్ళ మీద రిలీజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైనా చెప్పారు అనుకోండి, మీకు ఇట్లా అవుతుందమ్మా, ఇట్లా జరుగుతుందమ్మా అని పొరపాటున చెప్పారు అనుకోండి, ఖతం, దేవుడు అది చేసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అపోస్తులు ఏదైనా ప్రసంగాలు చెప్పినా, అపోస్తులు ఏదైనా బుక్స్ రాసినా అది మనం ఖచ్చితంగా చదవాలి. అట్లా చదవటం వల్ల ఏమవుతుంది, అపోస్తులతో కూర్చోవటం వల్ల ఏమవుతుంది, అపోస్తులతో మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే వారి మీద ఉన్న అభిషేకం తరచుగా మన మీదకి వస్తుంది. మన పిలుపు డెవలప్మెంట్ అవుతుంది, మనం బలపరచబడతాం, మన భవిష్యత్తు ఏందో ఇంకా చాలా స్పీడ్గా అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. మనకున్న పిలుపు మీద మనము ధ్యాస పెట్టాలి, మనకున్న పిలుపు మీద మనం ఆలోచించాలి. మన పిలుపు గొప్పది అని చెప్పి దానికోసం మనం పరిగెత్తాలి. హల్లెలూయా.
ఒక్క అపోస్తులకి 1000 మంది పరిచారకులు అవసరం అన్నమాట. ఆ 1000 మందితోనే ఆయన ఏం చేస్తారు అంటే పరిచర్య జరిగించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. అపోస్తులు అనేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు, కానీ వాళ్ళకి చాలామంది సేవకులు అవసరం పడుతుంది. అపోస్తులు అనేవాళ్ళు లక్కీ పర్సన్స్ అనమాట. వాళ్ళు మీకు దొరికినా వాళ్ళు ఉన్నా కానీ చాలా లక్కీ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ వస్తుంటుంది. హల్లెలూయా. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఏమవుతామంటే సంఘం కావచ్చు, విశ్వాసత్వం కావచ్చు, లేకపోతే దైవత్వం కావచ్చు, అభిషేకం కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అపోస్తులు అనే వాళ్ళు వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ అవుతారు. వీళ్ళు మాట్లాడే స్టైల్ కావచ్చు, వీళ్ళు చెప్పే విధానం కావచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది, అరే ఎట్లా ఈ పాయింట్ మీరు చెప్పగలిగారు, మీకు ఎట్లా ఇది తెలిసింది అని. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అపోస్తులు అనేవాడు బోధకుడుగా చాలా మంచి బోధిస్తాడు. ఎక్కువగా వాళ్ళు బోధ మీరేది చెప్పుకుంటాడు. బైబిల్ బోధ ఇది, బైబిల్ ఈ విధంగా చెప్తా ఉన్నది. వీళ్ళు సువార్థికులుగా వెళ్తే బాగా సువార్త కూడా చెప్తారు. ఏది చెప్పినా కానీ చాలా ఎక్స్పీరియన్స్గా చెప్పినట్టు ఉంటుంది. వీళ్ళు ప్రేయర్ చేసినా కానీ, పాటలు పాడినా కానీ, వాక్యం చెప్పినా కానీ, ఏదైనా మీటింగ్ ఏదైనా చేయటం, వీళ్ళు వచ్చిరంటే బస్ అంతే. ఆడ ఏదో ఒక గొప్ప విషయము జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అపోస్తులకి దేశం మీద బాగా భారం ఉంటుంది. దేశం నాశనం అవ్వద్దు, దేశంలోని ప్రజల రక్షణలు రావాలా, ప్రతి వ్యక్తి ప్రార్థనా పరుడుగా మారాలి, ప్రతి వ్యక్తి సమస్యలను జయించు వ్యక్తిగా మారాలి. తర్వాత వీళ్ళు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్ద సిట్యువేషన్ ఉన్నా కానీ వీళ్ళు వాక్యం చెప్తా ఉన్నా, లేకపోతే ఫోన్లో మాట్లాడుతున్నా, లేకపోతే లెటర్ రాసినా కానీ ఒక తండ్రి ఒక కొడుకుకి ఒక కూతురికి బుజ్జగిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు వీళ్ళు మాట్లాడేసరికి కొంచెం ధైర్యం వచ్చేస్తుంది. మళ్ళా ఆ వెనుక పొజిషన్కి వెళ్ళరనమాట. ఒక వ్యక్తి చచ్చిపోవటానికి రెడీగా ఉండి నేను చచ్చిపోతే అయిపోతుంది అనే స్టేజ్లో ఉన్న వ్యక్తి కూడా ఈ అపోస్తుల దగ్గర తీసుకొస్తే వీళ్ళు చెప్పే మాటలు కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, ఒక్కసారి వింటే మళ్ళీ నేను చచ్చిపోతా అని చెప్పే స్టేజ్లో వాళ్ళు వెళ్ళరనమాట. అంటే అంత గట్టిగా ఇస్తారనమాట వీళ్ళు బూస్టప్ అనేది. ఎంత పెద్ద ప్రవక్త అయినా కానీ, ఎంత పెద్ద కాపరి అయినా కానీ, ఎంత పెద్ద బోధకుడైనా అపోస్తుల కోసం వెతుకుతారు. ఒక్కసారి వాళ్ళకి ఒకసారి ఈయన అపోస్తులు అని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఎంత పెద్ద సేవకుడైనా కానీ అపోస్తులు రాగానే చేతులు జోడించి కూర్చుంటారు. ఈయన దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకోవాలని. అది అపోస్తుల్లో ఉన్న అభిషేకం. వారిని దేవుడు ఆ స్థాయిలో నిలబెట్టాడు. హల్లెలూయా. మనకి దేవుడు ఏదైతే పిలుపు ఇచ్చిండో ఆ పిలుపులో మనం కరెక్ట్గా నిలబడినప్పుడు, ఆ పిలుపు కొరకే మనం నిలబడినప్పుడు ఏమవుతుందంటే దేవుని ప్రియమైన వాళ్ళరా లాస్ట్కి ఏమవుతుందంటే ఆ పిలుపును దేవుడు డెవలప్ చేసుకుంటా వస్తాడు. రహస్యమైన సంగతులు చాలా విషయాలు చెప్తాడు. ఇది అపోస్తుల వారి యొక్క మైండ్ సెట్. వీరి లోపల ఉన్న ఇంకొక మైండ్ సెట్ ఏంటంటే వీళ్ళు ఒకటే మాట మీద నిలబడరు, ఒకటే మాట మీద వీళ్ళు ఉండరు. వీళ్ళు 4-5 మాటలు మాట్లాడతారు. నేను ముందే చెప్పినాను, పాము జావాలి కర్ర ఎదగద్దు. వీళ్ళది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు చర్చిలో ఇద్దరు వస్తారు, బావ వస్తాడు, బామ్మడిది వస్తాడు అనుకుందాం. బావ బామ్మడిది మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు, బామ్మడిది కూడా బావ మీద కూడా కంప్లైంట్ ఇస్తాడు. వచ్చి అపోస్తులకే చెప్తారు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు అని అంటే బావ చెప్పిందే మాట విని బామ్మడిదిని వెలగొట్టాడు, బావకే సపోర్ట్ చేయడు. లేకపోతే బామ్మడిది అంతా విని బామ్మడిదిని పట్టుకొని బావకే సపోర్ట్ చేయడు. వాళ్ళిద్దరు మాట విని ఏం చేస్తారంటే అక్కడ ఈయనని సపోర్ట్ చేస్తాడు, అక్కడ ఆయనను కూడా సపోర్ట్ చేస్తాడు. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే అరే ఏంది ఈయన ఇట్లున్నాడు, ఈయన దైవజనుడు కదా, ఈయన కరెక్ట్ అయితే కరెక్ట్ మాట్లాడాలి, రాంగ్ అయితే రాంగ్ మాట్లాడాలి, ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి కొంతమంది ఫీల్ అవుతారు. కానీ అపోస్తులు అట్లా మాట్లాడలేరు. అపోస్తులు కావచ్చు, ఈవెన్ దో పాస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరు అంతే. ఎందుకంటే ఈయనకి బామ్మడిది కూడా అవసరం, బావగారు కూడా అవసరం. వీళ్ళెవ్వరు కూడా ఆత్మని పోగొట్టుకోవటం ఇష్టపడరు. కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ బ్రదర్ అంటారు, ఈయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అంట. ఇవి రెండు విని
వీళ్ళు వాక్యం చూపిస్తారు, ఇగో ఇది ఇట్లుంది అని చెప్పి. కానీ బేసికల్గా గట్టిగా గద్దించి నీ నిర్ణయం ఇట్లా కాదు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పారు. కొంతమంది సంఘస్థులు చూసి ఏం చేస్తారంటే, అరే ఏంది నా దైవజనుడు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు, ఒక్క సైడైనా నువ్వు మాట్లాడచ్చు కదా, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడు. అది ప్రవక్త మాట్లాడతాడు. ప్రవక్త అనేటోడు ఓపెన్ హార్ట్ ఉంటాడు, మనసులో ఏం దాచుకోడు, ఫటాఫటా సంతోషం వచ్చినా ఆగదు, దుఃఖం వచ్చినా ఆగదు, దన్నని చెప్పేస్తాడు. సువార్థికుడు కూడా సేమ్ అపోస్తుల లెక్కనే ఆలోచిస్తాడు. మళ్ళీ కాపరి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినట్టు మాట్లాడతాడు, కలుపుకుంటాడు, ఎందుకంటే సంఘంలో వాళ్ళిద్దరు కావాలి. బోధకుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. అపోస్తులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మను వాళ్ళు వదులుకోవటం ఇష్టపడరు. ఎందుకంటే ప్రతి ఆత్మ యొక్క విలువ వాళ్ళకి తెలుసు. నా దగ్గరకు వచ్చిన ఒక్క ఆత్మ కూడా ప్రభా అది ఖాళీ చేత్తో వెళ్ళకూడదు, ఏదో ఒకటి నింపుకొనే పోవాలా అని చెప్పి వీళ్ళు తయారవుతారు. ఈ అపోస్తులు అనే వాళ్ళు వాక్యము చెప్పేటప్పుడు వాక్యం పెద్దగా ప్రిపేర్ కారు. ఎందుకంటే వీళ్ళే వాక్యం అన్నమాట. వీళ్ళు ఎక్కడ మాట్లాడినా వాక్యం బయటకు వస్తుంది. అదే సువార్థికుడు కావచ్చు, కాపరి కావచ్చు, ఈవెన్ దో ప్రవక్త కావచ్చు, వాక్యాన్ని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది, వాక్యాన్ని కొంచెం స్టడీ చేసుకొని రావాల్సి వస్తుంది. వీళ్ళది ఏమి ఉండదు. జస్ట్ అప్పటప్పుడే బైబిల్లో ఒక వచనం చూసుకొని దాని మీద చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పేటోనికి కొత్తగా ఉంటుంది, వినేటోనికి కూడా కొత్తగా ఉంటుంది. లాస్ట్కి ఒక కంక్లూషన్కి తీసుకొని వస్తారు, మనం దేవుని కోసం నిలబడాలి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వీళ్ళు చెప్పే వాక్యంలో ప్రేమ ఉంటుంది, ఆదరణ ఉంటుంది, నెమ్మది ఉంటుంది, గద్దింపు ఉంటుంది, దాని తర్వాత ధైర్యం ఇచ్చే మాటలు ఉంటాయి. అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. ఒక తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అన్నం ఉంటుంది, కర్రీ ఉంటుంది, పప్పు ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, తర్వాత స్వీట్ ఎట్లయితే ఉంటుందో వీళ్ళు చెప్పే వాక్యం అంతా కూడా ఒక ప్యాకేజీలోకి వస్తుంది అనమాట. అది ఓన్లీ అపోస్తులకే అది సాధ్యమవుతుంది, ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. వీళ్ళు చెప్పేటప్పుడు చరిత్ర చెప్తారు, ఒక కథ చెప్తారు, అందులో ఒక పోయం చెప్తారు, కవిత్వం చెప్తారు, ఒక సామెత చెప్తారు, జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తారు, దాని తర్వాత జరగబోయేది ఒకటి, దాంట్లో ఒక ప్రవచనం కూడా చెప్తారు. అందుకే వీళ్ళు వాక్యాన్ని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. హల్లెలూయా. వీళ్ళు వాక్యం చెప్పటమే రేర్గా ఉన్నప్పుడు వీళ్ళ వాక్యం ఇంకా రేర్గా ఉంటుంది అన్నమాట. అందుకే మనకి అపోస్తులు అనేవాళ్ళు కావాలి. అపోస్తుల కోసము మనము ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి కాపరిగా పిలువబడినప్పుడు ఆయన సంఘం పెట్టగానే సంఘం ఫామ్ అయిపోతుంది. ఎక్కడి నుంచో పబ్లిక్ వచ్చేస్తారు, ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సువార్థికుడు అనుకో, ఆయనకు సంఘం ఉండదు, ఆయన ఇల్లు వెళ్ళి సువార్త చేస్తాడు. ఏదో ఒక సంఘం ఉంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన పాస్టర్ అని చెప్పి వాళ్ళు ఆంటీ చేస్తారు. బోధకుడు అనేటోనికి కూడా ఏముంటుందంటే ఆయనకు కూడా ఒక సంఘం ఉంటుంది, సంఘం చాలా చిన్నగా ఉంటుంది, కానీ వాక్యం చాలా డెప్త్లో చెప్తాడు. ప్రవక్తకి సంఘం అనేది ఉండదు, ఆయన ఎక్కువగా దేవునితోనే ఎక్కువగా వాళ్ళు లీడ్ అయిపోతూనే ఉంటారు. ప్రవక్తలు అనేవాళ్ళు దేవునితో ఒక్కరోజు కూడా గడపకపోతే వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఏంది ఇట్లా అంత డల్ అయిపోతారు అనమాట. వాళ్ళకి దేవుడు వాక్యం ఇస్తేనే వాళ్ళు చెప్పగలుగుతారు. దేవుడు వాక్యం ఇవ్వకుండా, దేవుడు ప్రేరేపించకుండా చెప్పలేరు. కాబట్టి చాలామంది ప్రవక్తలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ప్రేయర్స్లో ఉంటారు, ఎక్కువగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు, దేవుని నడిపింపు చాలా స్పీడ్గా ఉండాలని చెప్పి వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అదే అపోస్తులకు అట్లా ఏముండదు. వాళ్ళు దేవుణ్ణి ఎంత సాటిస్ఫై చేస్తారో అట్లా మనుషుల్ని కూడా సాటిస్ఫై చేస్తారు. వీళ్ళు ప్రేయర్లో లేకపోయినా నడుస్తుంది, వీళ్ళు మాట్లాడుతుంటే అభిషేకం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, వీరి లోపలనే దేవుడు ఉంటాడు అన్నమాట. వీళ్ళు మాట్లాడే తీరు కావచ్చు సేమ్ దేవుణ్ణి ఆకర్షించినట్టే ఉంటుంది. వన్స్ ఒక్కసారి వీళ్ళ దగ్గరకు వచ్చారంటే ప్రజలు ఏదో ఒకటి పొందుకోకుండా పోరు అనమాట. ఏదో ఒకటి జరుగుతుంది, వాళ్ళ ఆత్మలోనే జరుగుతుంది, వాళ్ళ మైండ్లోనే జరుగుతుంది, వాళ్ళ శరీరంలోనే జరుగుతుంది. ఏదైనా ప్రవచనం అన్న పొందుకుంటారు, ఒక వాగ్దానం అన్న పొందుకుంటారు, ఒక ఆశీర్వాదకరమైన వాక్యం అన్న పొందుకుంటారు, ఒక స్వస్థత అన్న పొందుకుంటారు, లేకపోతే ఏదైనా కొత్త విషయం అన్న తెలుస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి అపోస్తులు అనేవాళ్ళు లేవాలి. అపోస్తుల మీద ఉన్న అభిషేకము మామూలు అభిషేకం కాదు. ఎంత పెద్ద సైతాన్ శక్తి అయినా అక్కడ కూలిపోవాల్సిందే. చచ్చిపోయిన శవాల్ని కూడా లేపే
అభిషేకం వీరి లోపల ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా వీళ్ళ దురాత్మని ఎక్కువ గద్దిస్తారనమాట. దురాత్మల్ని ఎక్కువ టార్చర్ పెడతారు. దురాత్మలు, సైతాన్లు వాటిని ఎక్కువ భయపడరు వీళ్ళు. వీళ్ళని చూసి అవి భయపడతాయి, వాటిని కమాండ్ చేస్తారు. ఎందుకున్నావు ఇక్కడ అని. వీళ్ళు చెప్పే మాటలు కావచ్చు, చాలా అధికారం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయితే పాస్టరు ఆయన ఇట్లా సంఘం పెట్టగానే సంఘం ఫామ్ అవుతుంది. అపోస్తులు అనే వ్యక్తులకి చాలా సంఘాలు ఉంటాయి, కనీసం ఒక 100 సంఘాల మీదనే ఉంటాయి ఒక్కొక్కడికన్నా. కానీ సంఘం ఫామ్ అవుతారు, అక్కడ ఒక సేవకుడిని లేపుతాడు, ఆయనకి చిన్నగా ఏదైనా ట్రైనింగ్ ఇస్తాడు, అభిషేకం చేస్తాడు, ఈ సంఘాన్ని నువ్వు చూసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకో దగ్గర సంఘం ఫామ్ అవుతాడు. బ్యాక్ సైడ్లో మళ్ళీ ఈయనకు ఒక సంఘం ఉంటుంది, ఈయన కోసం ప్రేయర్ చేయటం, ఈయన పరిచర్యకి సపోర్ట్ చేసి డబ్బులు ఇవ్వటము, ఈయనను తీసుకురావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈయనకు సపోర్ట్ చేసే వ్యక్తులు బాగా డెవలప్మెంట్ అవుతారు. ఇంకొక సంఘం, ఒక్క సంవత్సరంలో 10 సంఘాలు రిలీజ్ చేస్తారు, 100 సంఘాలు కూడా రిలీజ్ చేసిన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. వీళ్ళంతా కూడా సంఘాలు కట్టాలి, ప్రతి ప్రాంతంలో ఒక సంఘం ఉండాలి, ప్రతి ప్రాంతంలో ప్రార్థన చేసే వాళ్ళు లేవాలి అనేది వీళ్ళు చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏదైనా సిద్ధాంతం చెప్పినా కానీ చాలా ఫైనలైజ్గా చెప్తారు. అదే సిద్ధాంతం వేరే వాళ్ళు చెప్తే అది వేరే రకంగా ఉంటుంది, కానీ వీళ్ళు చెప్పేటప్పుడు చాలా అధికారంతో చెప్తారు. వీళ్ళు ఒక కుటుంబానికి ఒక యజమానిగా ఉంటారు. కుటుంబానికి వీళ్ళు ఏంది అని అంటే ఒక పెద్దన్నలు లెక్క ఉంటారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కానీ లేకపోతే ప్రజలు చాలా అప్సెట్ అయిపోతారు. ప్రజలకున్న బాధలో ఎవరితో చెప్పుకున్నా అది తీరదనమాట. ఈ అపోస్తులు అన్న వ్యక్తి దగ్గర వస్తే చెప్తే చాలు, ఒక సొంత తండ్రికి చెప్పినా తల్లికి చెప్పినా తీరదు అది. అదే అపోస్తులకు చెప్పినామనుకో ఏదో బాధ తీరిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే దేవుడు వీళ్ళని కాపాడాలని మనం ప్రార్థన చేయాలి. అలాంటి వ్యక్తులు అపోస్తులు అనేవాళ్ళు లేవాలని చెప్పి మనము ప్రార్థన చేయాలి. తర్వాత ఈ అపోస్తుల లోపల ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, వీరు అసలు దేన్ని కూడా ఒప్పుకోరు అనమాట. అసలు వీళ్ళు ఓటమి అసలు ఒప్పుకోరు. వీళ్ళు చాలా మొండిగా ఉంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరు పడుకుంటే వీళ్ళు మెలకువగా ఉంటారు, అందరు మెలకువ ఉన్నప్పుడు వీళ్ళు పడుకుంటారు. ఎవరు ఏదైతే పని చేయరో అదే పనిని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఎవరి ద్వారా ఏదైతే జరగదో నేను అదే చేస్తా అంటారు. చేస్తారు, నిలబడతారు, సక్సెస్ అవుతారు. అంటే వీళ్ళకున్న పిలుపు కావచ్చు, ఆ మైండ్ సెట్ కావచ్చు, ఆ విధంగా తీసుకొని పోతుంది. ప్రతిరోజు ఒక అద్భుతమే జరుగుతుంటుంది వీళ్ళ లోపల. వీళ్ళు తినే తిండి కావచ్చు, వీళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు కావచ్చు, అది ఏడు నుంచి వస్తే ఎవరికి తెలియదు. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎంత వస్తుందో దానికి డబల్ పైసలు పోతూ ఉంటాయి, మళ్ళీ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒక పరలోక రాజ్యమే వీరి మీద ఉండి గవర్నమెంట్ చేస్తున్నట్టు ఉంటుంది. హల్లెలూయా. తర్వాత వీళ్ళు వస్తూ ఉన్నప్పుడు ప్రజలకు ముందే దేవుడు చెప్తుంటాడు, పలానా వ్యక్తి వస్తాడు మీ దగ్గరికి, ఆయన ద్వారా మీరు సెట్ అయిపోతారు అని చెప్పి. ఏదో కళ అన్న వస్తుంది, ఏదో ఒక దర్శనం అన్న వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత అయినా వస్తుంది, ఇగో పలానా వ్యక్తి, హీ ఈజ్ ద రైట్ పర్సన్. ఏదో రకంగా అక్కడ ఉన్న విశ్వాసులు గ్రహిస్తారనమాట. వాళ్ళ ఆత్మలో అయినా గ్రహిస్తారు, లేకపోతే వాళ్ళు చూపించే ప్రేమలో అయినా గ్రహిస్తారు, లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడన్నా అర్థమైపోతుంది. అయ్యగారు, నేను మిమ్మల్ని నిన్న కాక మొన్న కళలో చూశాను, మీ లోపల చాలా అగ్ని ఉంది, మీరు మా ఇంటికి వస్తున్నట్టు మాకు కళ వచ్చింది అని ఏదో ఒకటి చెప్తారనమాట. అంటే దేవుడు వీళ్ళ మీద బాగా ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంటాడు. వీళ్ళకు కూడా చాలా భారం ఉంటుంది, చాలా విషయాలు వీళ్ళు వదులుకోవాల్సి వస్తుంది. ఓన్లీ దేవుని కోసమే వీళ్ళు బతకాల్సి వస్తుంది. అందుకే చాలామంది అపోస్తుల పిలుపు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోరనమాట. పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవ్వదు, దేవుని సంఘం ఆగిపోతుంది, దేవుని పరిచర్య ఆగిపోతుంది, దేవుని కొరకే నిలబడాలి అని చెప్పి చాలామంది అపోస్తులు అనేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. పెళ్ళి చేసుకునే వాళ్ళు అందరూ అపోస్తులు కాదు. అపోస్తులు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోరు. కొంతమందిని దేవుడే ఇష్టపడి దేవుడే పెళ్ళి జరిగిస్తాడు, నువ్వు పెళ్ళి చేస్తేనే నీకు సెట్ అవుతుంది అని చెప్పి కూడా కొంతమందిని దేవుడు అట్లా తయారు చేస్తాడు. కొంతమందినేమో ముందే నువ్వు పెళ్ళిని టచ్ చేయొద్దు, పెళ్ళికి నువ్వు వెళ్ళొద్దు, స్త్రీ సాంగత్యం నీకు అవసరం లేదు అని చెప్పి సెపరేట్ ఒక ప్రత్యేకమైన జీవితం వారికి దేవుడు ఇస్తాడు.
పెళ్లి చేసుకోవాలన్న ఆశ వాళ్ళకి ఉండకుండా దేవుడే చేస్తాడు. దేవుని కోసమే నిలబడాలి, దేవుడే వాళ్ళ భర్త, దేవుడే వాళ్ళ తండ్రి, దేవుడే సర్వస్వం అన్నట్టు వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు మనుషుల దగ్గర నుంచి పెద్దగా ఏది కూడా ఇష్టపడరు. కానీ ఒక మనిషి వీళ్ళు చెప్పే వాక్యం ద్వారా రెస్పాండ్ అయినప్పుడు, వీళ్ళు చెప్పే ప్రసంగం ద్వారా వాడు బాగైనప్పుడు వీళ్ళు బాగా సంతోషపడతారు. పబ్లిక్ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు ఆశపడరు. డబ్బులు ఇస్తుంటే కూడా ఫీల్ అవుతారు, అరే నేనే ఇవ్వాలి కదా, వీళ్ళెందుకు ఇస్తున్నారు, ఎంత కష్టపడితే వీళ్ళకి వస్తుంది. పైసా విలువ వీళ్ళకి తెలిసి ఉంటుంది. బాగా ముందు చూపు కలిగి ఉంటారు. సమస్య వస్తూ ఉన్నప్పుడు ముందే పసిగట్టేస్తారు. ఇగో మీరు మీకు ఈ సమస్య రాబోతుంది, మీరు దీంట్లోకి వెళ్ళి బయటికి రండి ముందే చెప్పేస్తారు వాళ్ళు. డబ్బుల గురించి చాలా ఎక్కువగా చెప్తారు. డబ్బుల్ని ఇలా ఖర్చు పెట్టాలి, ఇలా ఉండాలి, డబ్బు వల్ల చాలా భయంకరమైన శ్రమ వస్తుంది. వీళ్ళు డబ్బులకి చాలా దూరంగా ఉంటారు. ఎందుకు అనంటే ఆ డబ్బు వల్ల వీళ్ళకి బాగా శోధన వస్తుంది. వీళ్ళకి తెలుసు అన్నమాట. ఆ డబ్బు వల్ల ఏమవుతుందంటే ఎవరైతే పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారో డబ్బులతో చాలా జాగ్రత్త ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బులు ఉంటేనే పరిచర్య అవుతుంది అనుకుంటారు. ఆ డబ్బులే మనకు ఉరికంబాన్ని తీసుకొని పోతుంది, పరిచర్య మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది. అయితే అపోస్తులు ఏం చేస్తారు అంటే డబ్బులు సంపాదించడంలో కావచ్చు, డబ్బులు జోబులో వేసుకోవటం కావచ్చు, చాలా దూరం ఉంటారు వీళ్ళు. వీళ్ళ కాన్సెప్ట్, వీళ్ళ మైండ్లో డబ్బులు అనేది ఉండదు. ఓన్లీ ప్రేమ 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 అనేది ఉంటుంది. ఫుడ్ అడ్జస్ట్ అవుతారు, మనుషుల్ని అడ్జస్ట్ అవుతారు. దాని తర్వాత వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా వేరే ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి వాటర్ ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి అవుతుంది. వీళ్ళకి కాదనమాట. ఏ నేచర్ అయినా కానీ, ఏ క్లైమేట్లో అయినా కానీ వీళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. అక్కడ ఆ క్లైమేట్కి ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ బాటలు ఉన్నాయి. మనం ఢిల్లీకి పోయినాం అనుకోండి, ఆ ఢిల్లీలో ఏదైతే క్లైమేట్ ఉందో ఆ వాటర్ బాటిల్ అడాప్ట్ చేసుకుంటుంది. అదే హైదరాబాద్కి వచ్చినాం అనుకోండి, ఆ వాటర్ బాటిల్ ఆ హైదరాబాద్కి ఉన్న క్లైమేట్ని అడాప్ట్ చేసుకుంటుంది. అపోస్తులు అనే వ్యక్తి కూడా అట్లుంటాడు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకుంటాడు. హల్లెలూయా. చాలా భారం కలిగి వాళ్ళు సేవ చేస్తారు. డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి, ఆయన ప్యూర్లీ అపోస్తులు అన్నమాట. ఆయన పెద్ద సంఘాలు ఏం కట్టలేదు, కానీ మొత్తం ప్రాంతాలు తిరిగి ఆఫ్రికా ప్రాంతం కోసమే ప్రార్థన చేశాడు. దాని తర్వాత గుహలలో ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఫలితంకు 100 సంవత్సరాల తర్వాత ఆఫ్రికా ఖండమే మారిపోయింది. హల్లెలూయా. అపోస్తుల లోపల ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ముందే కొన్ని రోజులు ప్రేయర్లో వెళ్తారనమాట. ప్రేయర్లో వెళ్ళిన తర్వాత ఫుల్ అభిషేకం పొందుకొని తర్వాత వీళ్ళు ఎంతైతే పొందుకున్నారో అంత ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడతారు. మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏది కూడా వాళ్ళు దాచుకోరు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒకటి నేను చేయాలి, సంఘానికి సంఘస్థులకు నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. ఎంత ఇచ్చినా కానీ, ఎంత చేసినా కానీ నేను తక్కువనే ఇచ్చినా కదా. అమితమైన ప్రేమ వీరి లోపల ఉంటుంది. హల్లెలూయా. అమితంగా వీళ్ళు విశ్వాసుల్ని కావచ్చు, సంఘస్థులు కావచ్చు ప్రేమిస్తారు. పలానా మాట చెప్తే ఏడ సంఘంలో ఉన్న వ్యక్తి పారిపోతుందేమో, వెళ్ళిపోతుందేమో అని చెప్పి వాళ్ళ బాధలన్నీ కూడా వీళ్ళు దాచుకుంటారు. తర్వాత ఎవరైనా విశ్వాసులు వాళ్ళకి ఏదైనా చెప్తే ప్రాణం పోయినా కానీ వేరే వ్యక్తులకి వాళ్ళ సీక్రెట్లు చెప్పారనమాట. అన్నీ కూడా మనసులోనే దాచుకుంటారు, ఒక కడుపులోనే దాచుకుంటారు. తర్వాత విశ్వాసి వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట, అరే పలానా వ్యక్తికి ప్రాబ్లం ఉంది కదా అని. దానికోసమే స్పెషల్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, అపోస్తులు అనే వాళ్ళు కావాలి. మీకు తెలిసిన ఎవరైనా అపోస్తులు ఉంటే వారితో మీరు టైం స్పెండ్ చేయండి. ఇది అపోస్తులత్వంలో ఉన్న మైండ్ సెట్, వాళ్ళలో ఉన్న తత్వము. మీకు ఎవరైనా కనబడితే వారిని మీరు పట్టుకోండి, వారి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వారిని ఆశీర్వదించండి. చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎవరైనా అపోస్తులు మీకు కానీ దొరికితే మీరు అదృష్టవంతులు అనమాట. ఇక లైఫే చేంజ్ అయిపోతుంది. రైట్, మంచిది. మనం దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించునుగాక.
ప్రభా మాకు ఇచ్చిన అపోస్తులను బట్టి నీకు స్తోత్రం. ఇంకా అనేక మంది అపోస్తులను మీరు లేవనెత్తండి, మీరు బలపరచండి, మీరు స్థిరపరచండి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి సైతాన్ని బంధించు. అనేకులు మీరు లేవనెత్తి చీకటి శక్తులని కూల్చివేసి ఈ ప్రార్థన ద్వారా నువ్వు మహిమ పొంది అపోస్తుల్ని గుర్తుపట్టి ప్రభా మాకు పుట్టిన పిల్లలు వాళ్ళ అపోస్తులుగా మారును గాక. సంఘానికి క్షేమంగా వారిని మీరు తయారు చేయండి. అపోస్తుల అభిషేకం వారి మీద వచ్చును గాక. హిబబ హర్రమా దెల్లె రన్నందోరో షికియాందర్రల తల రదర శిరియరజన. మీరే బలపరచు, సైతాన్ని కాల్చివే, అద్భుతాలు చేయమని, చీకటి శక్తులను కూల్చివేసి మీరే బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్. అపోస్తుల గురించి మీకు ఏం అర్థమైందో కట్టే, కొట్టే, తెచ్చే అనే ఫామ్లో చెప్పండి. మీకు తెలిసిన ఎవరైనా అపోస్తులు ఉంటే వారిని జ్ఞాపకం చేయండి. వారి దగ్గర ఏదైనా నేర్చుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ.